హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అన్ని చోట్ల కూడా షార్ట్ వీడియోస్ తీసుకుంటూ వచ్చానే కానీ ఎక్కడ కూడా లాంగ్ వీడియోస్ తీయలేదన్నమాట ఈ ట్రిప్లో. సో అందుకని వైద్యనాథ్ దగ్గర అయితే మాత్రం నేను లాంగ్ వీడియో అయితే తీశానండి. అంటే గుడిలోకి మనకి ఎలాగూ ఫోన్లు అలౌ చేయరు కాబట్టి ఆ చుట్టుపక్కల అంటే రస్తా అంటే రోడ్డులో ఆ బజార్ ఏంటి, అక్కడ ఏమేమి అవైలబుల్లో దొరుకుతున్నాయి, ఎంత చీప్గా ఉంటుంది, అసలు ఎంత అందంగా ఉందనేది మాత్రం నాకు బాగా నచ్చింది. అందుకని తీసాననమాట. చూడండి ఇదనమాట, అంటే వైద్యనాథ్ దగ్గర పక్కనే అనమాట. అది మీకు ఇప్పుడు ఫస్ట్లో చూపించాను కదా మెట్లు, ఆ మెట్లు పక్కనే ఈ రోడ్డు అనమాట. ఎంత బాగున్నాయి అంటే ఎక్కడ చూసినా కూడా మన చేనేతతో తయారు చేసిన వస్తువులండి. గాజులు, అమ్మవారికి సంబంధించినవి, దేవుడికి అంటే శివుడు కదా వైద్యనాథు, శివుడికి సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి. వాళ్ళొచ్చేసి మనకి హిందీలో చెప్తున్నారు. సో వాళ్ళేంటంటే 100 రూపీస్ అని ఏదన్నా ఒక వస్తువు గురించి మనకు చెప్తే మనం 50 రూపీస్‌కి బార్గింగ్ చేసినా కూడా అవైతే ఇస్తున్నారండి. ఇంకా ఇక్కడ టీ కానీ వెరైటీగా, తర్వాత అమ్మవారికి పెట్టే చీరలు కానీ, తర్వాత ఫ్లవర్స్ అండి. ఎంత చీప్‌గా వచ్చాయంటే 20 రూపీస్‌కి మాకు ఫ్లవర్ వచ్చాయి. దేవుడికేసే మాలలుంటాయి కదా, లోపలికెళ్ళేటప్పుడు శివుడికి వేయటానికి మాలలు ఇచ్చినప్పుడు అవి గూడా 20 రూపీసేనండి. తర్వాత వైద్యనాథ్ మీద వాటర్ పోయటానికి ఇస్తున్నారు. అవి క్యూ లైన్‌లోకెళ్ళాక కూడా ఇస్తారు. బట్ కానీ మాకు తెలియక మేమైతే స్టార్టింగ్‌లోనే తీసుకున్నాము. ఆ చెంబు కలశంతో సహా ఇస్తున్నారండి. ప్లాస్టిక్ కలశంలాగా ఇస్తున్నారు. సో అది గూడా చాలా చాలా చీప్‌గా అయితే వచ్చింది. అయితే ఫ్రెండ్స్, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు చెయ్యబాకండి. వైద్యనాథ్ దగ్గరికి ఏముందిలేండి, మామూలుగా అన్ని గుళ్ళకి దర్శనం అయినట్టు ఇది కూడా దర్శనం అవుతుంది కదా అని చెప్పి మనం టికెట్ లేకుండా కానీ మీరు వెళ్ళారంటే ఇంక అంతే సంగతులండి. మాకు 6 గంటల దర్శనం పట్టిందండి. పొద్దునెళ్తే అంటే పొద్దున 11, 12 గంటలకు దర్శనానికి వెళితే సాయంత్రం 4, 5 గంటలకు వచ్చామండి. ఎందుకంటే అక్కడ టికెట్టు దర్శనాలు ఉంటాయంట. టికెట్ గాని 200, 500 పెట్టి తీసుకొని ఎళ్ళొచ్చంట. తొందరగా అయిపోద్ది. మాకు తెలియక ఏం చేశామంటే అన్ని గుళ్ళకి వెళ్ళినట్టు ఇది కూడా ఫ్రీగా అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళాక తెలిసిందండి దోల తీరింది. మీరు ఎప్పుడైనా కానీ వైద్యనాథ్ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయబాకండి ఫ్రెండ్స్. ఇక ఇదిగోండి, నేను వీడియో తీస్తుంటే మధ్యలో మమ్మల్ని కూడా తీయి అని ఒక గ్యాంగ్ అయితే అడ్డుపడుతున్నారు కదండీ. వీళ్ళెవరంటే మా బస్సులో మా పక్క సీట్ అనమాట. అంటే ముందు ముద్దు ముద్దుగా మేమేమంటే పక్కింటోళ్ళం, ఎదురింటోళ్ళం అని పేర్లయితే పెట్టుకున్నామనమాట. సో మా పక్క సీటు అంటే మా పక్కింటి వాళ్ళనమాట. సో మమ్మల్ని కూడా తీయండి అని, మేము న్యూ కపుల్‌మి, మమ్మల్ని కూడా తీయండి అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మా మ్యారేజ్ అయ్యి చాలా రోజులయిందిలే. ఒక జోకు అంటే మేమందరం కూడా ఒక వసుదైక కుటుంబంలాగా ఎంతో బాగా ఎంజాయ్ చేసామనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా విలేజ్ తరపించేటట్లు వాళ్ళ కట్టు గాని, బొట్టు గాని అసలు చాలా మనకి ముచ్చటగా కనిపిస్తుందనమాట. అయితే చూడటానికి వాళ్ళ కట్టు, బొట్టు విలేజ్ లాగున్నా కానీ వైద్యనాథ్ మాత్రం విలేజ్ లాగా లేదండి. మనకి అన్ని వసతులున్నాయి. చాలా బాగా డెవలప్ అయిందండి. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, తినొచ్చు. మేమైతే బాగా ఫుడ్ కోసం అంటే టూర్‌లో ఉన్నాం గదా, ఫుడ్ నాలుక చప్పబడింది. ఈ వైద్యనాథుల దగ్గర రోడ్డు నిండా తినేయడానికి బోలెడన్నున్నాయి. అవి ఇవి అని టేస్ట్ చేసుకుంటూ వచ్చాము. అక్కడ అంతా కూడా ఎక్కువగా హిందీ మాట్లాడుతున్నారండి. కాబట్టి హిందీ వచ్చిందంటే మనం మేనేజ్ చేసేయొచ్చనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. వైద్యనాథ్ తోటి మనము ఆ నీళ్ళు తీసుకొని పోతాం కదా, అవైతే డైరెక్ట్ మన చేతులతోటే దేవుడి మీద పోపిచ్చే అవకాశం ఉందండి. పోపిస్తారు. అంటే దానికి ఎటువంటి డబ్బులు కూడా ఛార్జ్ చేయరు. ప్రతి ఒక్కరు నువ్వు, నేను డబ్బులు కట్టి లైన్‌లోకి వెళ్ళిన వాళ్ళు పోస్తున్నారు. ఫ్రీగా వెళ్ళిన వాళ్ళు పోస్తున్నారనమాట. కానీ నా సలహా ఏంటంటే మీరు మాత్రం డబ్బులిచ్చి అంటే ఫ్రీ లైన్‌లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దండి. అమ్మో, అసలు మామూలు రష్ కాదు. అన్నిటికి మించి చిన్న పిల్లల్నేసుకొని మాత్రం ఫ్రీ లైన్‌లోకి పోవద్దండి. అసలు చాలా చాలా తొక్కిసలాట జరిగింది. ఎంత తొక్కిసలాట జరిగిందంటే అంత ఘోరంగా జరిగింది. అయితే వైద్యనాథ్ అంటున్నావు కానీ ఈ ఊరి పేరేంటి చెప్పట్లేదు మేడం మీరని అంటున్నారు కాదు. ఊరి పేరు కూడా వైద్యనాథ్ అంటండి. ఆ ఊరి పేరు వైద్యనాథ్ అని చెప్తున్నారు.
అంటే నేను కనుక్కున్న దాంట్లో అందరూ వైద్యనాథ్ అనే అంటున్నారు. మేబీ మీకేమైనా తెలిస్తే క్లారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకైతే తెలియట్లేదు. శివుడున్నాడండి వైద్యనాథ్ అని. శివుడిలో జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అని చెప్తున్నారండి. సో, వైద్యనాథ్ టెంపుల్ అనేది చాలా ఎంత అందంగా ఉందో, క్యూ లైన్ కూడా అంతే బాగుందండి. మాకైతే చుక్కలు చూపిచ్చేసాడు. సో, కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరు మాత్రం మేము పడ్డట్టు మాత్రం తిప్పలైతే పడకండి. హ్యాపీగా టికెట్ కొనుక్కొని చక్కగా ఒక గంటలో, అరగంటలో దర్శనం చేసుకొని హ్యాపీగా నలగకుండా రండి. లేదనుకోండి మాలాగా తెలిసి తెలియక అంటే టికెట్లు ఎక్కడిస్తారు అనేది మాత్రం క్లారిటీ ఉండదండి నిజం చెప్పాలంటే. మనం గుడి చుట్టూది వెతికినా గానీ ఎక్కడిస్తారు అనేది తెలీదు. కానీ మీరైతే మాత్రం ఏజెంట్ల ద్వారా ఏజెంట్లుంటారనమాట గుడి చుట్టూతా. సో, వాళ్ళని పట్టుకొని ఎక్కడ టికెట్లిస్తారు అని తెలుసుకొని, టికెట్లు కొనుక్కొని మరి వైద్యనాథ్ దగ్గరికైతే వెళ్ళండి. లేదు ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ చాలా సార్లు వెళ్ళొచ్చాము. మీరు చెప్పిందంతా రాంగ్ అండి. వేరేలాగుంటది. మేము ఇలా ఇలా వెళ్ళామని ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసుంటే కొంచెం మీరు కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి దీని గురించి డీటెయిల్స్ పెట్టండి. ఎందుకంటే నాకు ఇంతవరకే తెలిసింది ఫ్రెండ్స్. ఇంతకు మించి మనకు ఆ భాష రాదు కాబట్టి వచ్చినంత వరకు తెలుసుకొని పెట్టాను ఫ్రెండ్స్. ఇక ఈ ఆటోలైతే మాత్రం నేను మన ఆంధ్ర, తెలంగాణలో ఇలాంటి ఆటోలైతే చూడలేదు. కానీ ఇది మాత్రం భలే వెరైటీగా ఉన్నాయండి. చాలా సింపుల్‌గా మన ఏమంటారు టూ వీలర్‌కి ఇంక 4 చక్రాలు తగిలించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉందనమాట. అది ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో అయిపోయింది. అబ్బా! ఆకలేసేస్తుందనమాట. మొత్తానికి మనోళ్ళైతే దర్శనం చేసుకొని వచ్చేసారు. ఆకలి ఆకలంట. ఇదనమాట మనకిచ్చిన టెంట్.